ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. హెబ్రీయులకు 1వ అధ్యాయము 9వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. నీ దేవుడుకు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరినీ బలపరచుచున్నాడు. నీ దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఎప్పుడు నిన్ను హెచ్చిస్తాడు, ఎప్పుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడంటే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినప్పుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగాను నిన్ను ఆనందంగా ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని ప్రేమించి యథార్థంగా ఉంటూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుణ్ణి అధికంగా ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దుర్నీతిని నువ్వు ద్వేషించినప్పుడు, దుర్నీతి, అవినీతిని, నీ పాపాన్ని, ఇవన్నీ నువ్వు ద్వేషించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. నీలో ఉండి నిన్ను నీ తోటి వారి కంటే అధికంగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ లోకంలో మనము ఉన్నంత వరకు ఆనందంగాను సమాధానంగాను ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో మనము ఆనందంగాను ఉంటాము. అది ఎంత కష్టమైన, నష్టమైన, బాధైన, దుఃఖమైన, ఒంటరితనమైన వీటినన్నిటి నుంచి దేవుడు మనల్ని తొలగించి మనకు శాంతి, సమాధానము, ఆనందాన్ని ఇచ్చి మనల్ని మన తోటి వారు ఉన్నవారి కంటే అధికముగాను మనల్ని హెచ్చిస్తాడు. నీవు కాలేజీకి వెళుతున్నప్పుడు నీ తోటి స్నేహితుల మధ్య, నీ తోడబుట్టినటువంటి వారి మధ్య, నీ యొక్క రక్త సంబంధుల మధ్య నిన్ను అధికంగా దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. అన్ని విషయాలలో నిన్ను హెచ్చిస్తాడు. నీ చదువు విషయంలో, నీ జాబు విషయంలో, నీ ఆర్థిక విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ ఆత్మీయ విషయంలో, నీ సేవ విషయంలో, అన్ని విషయాలలో దేవుడు నిన్ను హెచ్చించును. ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకించును అనే సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము నివసిస్తున్నప్పుడు, మనము జీవిస్తున్నప్పుడు, మనము నడుస్తున్నప్పుడు మన చుట్టూ ఎన్నో అవినీతిలు ఉంటాయి. ఎంతో మోసకరమైన ప్రజల మధ్య మనము నడుచుచున్నాము. కాబట్టి దేవుడు వీటినన్నిటినీ తొలగించి దేవుని యొక్క నీతిని మనం ప్రేమిద్దాం, దేవుని ప్రేమను ప్రేమిద్దాం. దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు అధికమైన దీవెనలతోనూ ఆనందముగాను మనం ఈ లోకంలో జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నానయా. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, ఏకీభవిస్తున్నారో, ఈ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నానయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాట్లాడారయ్యా. దేవా, మీరు మాతో ఉండి మా తోటి వారి కంటే అధికముగా మీరు హెచ్చిస్తానని, ఆనంద తైలముతో అభిషేకిస్తానని మీరు సెలవిచ్చారయ్యా. నీ ప్రియ బిడ్డల్ని మా ప్రభువా నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయ్యా. దేవా, నీ ప్రియ బిడ్డలతో మీరు ఉండమని అడుగుచున్నాను. వారి జీవితంలో నా తండ్రి అన్ని విషయాలలో మీరు అధికంగా వారిని హెచ్చించమని అడుగుచున్నాను. ఆనందము లేని వారికి, సమాధానము లేని వారికి నా తండ్రి వారికి ఆనంద తైలముతో ఇక మీదటి నుంచి వారి జీవితంలో ఆనందంగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. నీతిని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాను. దుర్నీతిని ద్వేషించే వారంగా మమ్మల్ని ఆయా ఉంచమని అడుగుచున్నామయ్యా. స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయన.
పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డల జీవితంలో, వారి స్టడీ విషయంలో, జాబు విషయంలో, ఉద్యోగ విషయంలో నా తండ్రి, ఆర్థిక విషయంలో నా తండ్రి, వ్యాపార విషయంలో నా తండ్రి, అందరికంటే నా తండ్రి వారి తోటి వారి కంటే అధికంగా హెచ్చిస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రవ్వా. దేవా, అవును మా ప్రవ్వా, నీ ప్రియ బిడ్డలు ఏ పనిలో ఉన్నారో, ఏమి కావాలనుకుంటున్నారో వారికి అందరికీ దయచేసి వారిని హెచ్చించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా ఈ దినమన ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదల, నీ సన్నిధి, నీ ప్రొటెక్షన్ దయచేయమని, నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.